హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు ద మార్నింగ్ బ్లాగ్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా ఊరు, మా అమ్మ వాళ్ళది. నేను చిన్నప్పుడు ఇక్కడే పుట్టి పెరిగానండి. చూడండి ఎలా ఉందో మా ఊరు. చాలా బాగుంటుంది, పల్లెటూరే కానీ చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి, ఇది గవర్నమెంట్ స్కూల్ అండి. దీని ముందే మనకు గ్రామ పంచాయతీ అనేది ఉంటుంది. ఇక్కడే అండి మా స్కూల్ ఉండేది. ఇప్పుడు ఈ గేట్ ఉన్న ఇంట్లోనే మా స్కూల్ చిన్నప్పుడు ఉండేది. చాలా బాగుండేది. ఇప్పుడైతే షాప్ నడిపిస్తున్నారు. ఇక్కడ దీని ముందే ఒక బొడ్రాయి అనేది ఉంది చూడండి, అక్కడ ఉండేది. అది బొడ్రాయి అండి. ఊర్లో చాలా బాగుంటుంది. ఈ వీధిలోనే చిన్నప్పుడు చాలా ఆడుకునేది. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అండి. చూడండి ఎలా ఉందో ఊరు అనేది. టూర్లు చాలా విశాలంగా చాలా బాగుంటాయండి, సిటీలో కంటే కూడా. ఇప్పుడు మేము ఉండే దగ్గర ఇప్పుడు మాకైతే బాగుండదు, కానీ ఇక్కడ చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగున్నాయో వీధులు అనేది. ప్రశాంతంగా ఉంటుందండి. ఫస్ట్ ఏ గోల ఉండదు, మంచిగా హాయిగా ఉండొచ్చు. చూడండి ఎలా కూర్చుందో పైన. పోచమ్మ దగ్గరికి అయితే వచ్చేసామండి. చూడండి ఎంత పెద్ద చెట్టు, చాలా బాగుంటుంది. ఇక్కడ చిన్నప్పుడు అందరూ వచ్చేవాళ్ళు, ఒకేసారి పోచమ్మని చేసుకునేవాళ్ళు. ఇక్కడ మొత్తం వంట చేసుకొని తిని హడావిడిగా చాలా బాగుండేదండి. సంతోషంగా అందరూ చాలా బాగా చేసుకునేవాళ్ళు. పండగలాగా ఉండేది అప్పుడు. ఇప్పుడు కొంచెం అప్పుడప్పుడు రావడం అలా వస్తున్నారు, కానీ చిన్నప్పుడు అలా ఉండేది కాదు. ఆడుకునే వాళ్ళం, ఇది చూసుకుంటూ చాలా బాగుండేది అసలు అప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే పోచమ్మ చెట్టు మా ఊర్లో చాలా ఫేమస్ అనమాట. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇంత పెద్ద మర్రి చెట్టు ఎప్పుడైనా చూసారా? చూడండి ఒకసారి ఎంత పెద్దగా ఉందో. చాలా బాగుంది కదండి, చూడండి. ఇది మా ఊరు చివరండి. పొలాలు చూడండి ఎంత బాగున్నాయో. పొలాలు ఇప్పుడైతే పొలాలు లేవు, చేస్తారు ఇంకా కొన్ని రోజులైతే. వరి పంట అనేది అయిపోయింది, అందుకని అలా ఉంది. ఇది మా ఊర్లో పోచమ్మ అండి, నల్ల పోచమ్మ అంటారు. చూడండి ఎంత బాగుందో. ఈ చెట్టు అయితే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎంత పెద్దగా ఉందో చూడండి. మర్రి చెట్టు చాలా పెద్దగా ఉండే, ఇంకా తీసేసిల్లండి, చాలా ఉండే. ఈ చెట్టు తొర్రలోనే మనకి పోచమ్మ అనేది వెలిసిందండి. ఇప్పుడైతే గుడిగా నిర్మించారు. అంతకుముందు అసలు గుడి లేదు. చెట్టు తొర్రలోనే మనకి పోచమ్మ అనేది ఉండేది. ఇవి ఏం దేవుళ్ళమ్మా? నందులు అంట ఫ్రెండ్స్. ఇక్కడే మనకు ఈ చెట్టు తోరలోనే ఇక్కడే దేవుడు ఉండేదండి స్టార్టింగ్ అనేది. ఇవి అయితే లేకుండే స్టార్టింగ్. ఇక్కడ ఈ ప్లేస్లోనే దేవుడు పోచమ్మ అనేది ఇక్కడే ఉండేది నా చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మనకు గుడి కట్టిల్లండి. ఈ విధంగా గుడి అయితే నిర్మించిల్లు. గుడి లోపలికి అయితే వెళ్తున్నాను. చూడండి అమ్మవారు చాలా బాగుంటుంది. నల్ల పోచమ్మ అండి. అప్పుడు ఇలా లేకుండే చెక్క బొమ్మలతోని ఉండేది. నా చిన్నప్పుడు చిన్న చెక్క బొమ్మలతోటి తయారు చేసి పెట్టేవాళ్ళండి, బాగుండేది. ఇప్పుడు చూడండి ఈ బావి అయితే అసలు ఎండిపోదండి, చాలా బాగుంటాయి. వాటర్ కూడా తీయగా ఉంటాయండి వాటర్. చూడండి ఇది చిన్నప్పటి నుంచి చూస్తున్నా. వాటర్ అయితే వర్షం పడితే పైనకే వస్తాయండి, చేయితోనే తీసుకోవచ్చు వాటర్ అనేది. చాలా రోజుల్లో వాడుతున్నారు. చూడండి ఇలా బాగుందో. అమ్మవారికి అయితే అక్కడే ఉండి పూజ చేసుకుంటూ ఉంటారండి. అమ్మ అండ్ తాత ఇద్దరు కలిసి అక్కడే ఉంటారు. వాళ్ళ ఇల్లు కూడా అక్కడే దగ్గరే ఉంటుంది. రోజు వస్తూ పూజలు చేస్తూ ఉంటారండి. సండే రోజు ఎక్కువగా ఉంటారు, అండ్ గురువారం కూడా అండి ఎక్కువగా వస్తారు భక్తులు చాలామంది.
మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ 2 వరకే అయితే ఉంటారు. చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్ అనేది. లొకేషన్ చూడండి, చాలా అద్భుతంగా ఉంది కదా, ఇందాక చూసారు కదండి లొకేషన్. అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల మనకి అన్నీ మనం ఏ కోరిక కోరుకున్నా కూడా అది నెరవేరుతుందండి. నేనైతే చాలా ఎప్పటి నుంచో మొక్కుకుంటున్నాను, ఎన్ని మొక్కినా కూడా అది తీరుస్తుంది అమ్మవారు అనేది. కోరుకున్న కోరికలు నెరవేరితే కొంతమంది చీరలు ఇట్లా బియ్యం అలాంటివి పోస్తారండి. ఇట్లా చూడండి, మా అమ్మ అయితే చీర పెడతాను మొక్కుకుంది, అందుకని చీర పెట్టిందండి అమ్మవారికి. చూడండి, అమ్మవారికి అయితే ప్రసాదం అనేది చేసుకొని ఇంటి దగ్గర నుంచి వెళ్ళి తీసుకొచ్చామండి. ఇప్పుడైతే నైవేద్యం పెడుతుంది మా అమ్మ. చూడండి, ఇలా 5 ఆకులు ఇలా తీసుకొని పెడతారు ప్రసాదం దేవుడికి. నైవేద్యంలో అయితే బెల్లం కలిపి చేసుకుంటారండి అన్నం. దీంట్లో ఇప్పుడు అన్నం నైవేద్యం పెట్టిన తర్వాత పెరుగు అనేది వేసుకుంటారు. అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం పెట్టి ఏది కోరుకున్నా కూడా మనకు కోరిన కోరికలు అనేవి నెరవేరుతాయండి. చిన్నప్పుడైతే ఈ ఊడలు పట్టుకొని చాలా ఊగేవాళ్ళం. మా అక్క వాళ్ళ అబ్బాయి అండి, చూడండి ఎలా ఊగుతున్నాడో. మా అబ్బాయి కూడా ట్రై చేశాడు కానీ నాకు అందట్లేదు. పైన కోసేసిల్లు, చాలా వరకు తీసేసిల్లు, చాలా పెద్దగా ఉండే చెట్టు. ఇంకా ఇక్కడైతే మా అమ్మ వీళ్ళందరూ కూడా చూడండి ఇలా పూజలు చేశాక మనం కోడి అనేది కోస్తారు కదా, దానికి గింజలు తినిపిస్తున్నారు. చూడండి ఎలా చేస్తున్నారు. వీటిని చిన్నప్పుడు ఎంతమంది పెట్టుకునే వాళ్ళు ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇవి దేని నుంచి వస్తాయో కూడా తెలియజేయండి తెలిసిన వాళ్ళు. చాలా బాగుంటాయి, చిన్నప్పుడు చాలా ఆడుకునే వాళ్ళం. మంకీ చూడండి ఎలా తింటుందో. మేము చిన్నప్పుడు ఉండే ఇల్లు చూడండి ఒకసారి ఎలా ఉందనేది.